CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. దీనిలో భాగంగా ముఖ్యమైన హైవే ట్రాఫిక్ జంక్షన్లలో సీసీ కెమెరాలు, స్పీడ్ కంట్రోల్ ట్రాఫిక్ బోర్డ్స్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం పరిధిలోని మోరంపూడి, పిడింగొయ్యి, జయన్ రోడ్, ఏవి అప్పారా రోడ్, లాలా చెరువు ట్రాఫిక్ జంక్షన్లను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలకు, విద్యార్థులకు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు అలసూరు శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథ్, జి ఉమామహేశ్వరరావు, నబీ, చింతా సూరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం దళారులకు అమ్ముకోవద్దని, వాటిలో బలవర్ధకమైన కెర్నల్స్ వంటి పోషకాలు ఉంటాయని రాజమహేంద్రవరం డివిజన్ అసిస్టెంట్ ఫుడ్ గ్రెయిన్స్ పర్చేసింగ్ అధికారి రంగప్రసాద్ తెలిపారు. రేషన్ బియ్యాన్ని అన్నంతో పాటు పిండి వంటలు కూడా వండుకుని తినడం వల్ల అందులోని పోషకాలు సమృద్ధిగా అంతాయన్నారు. శుక్రవారం స్థానిక అన్నపూర్ణమ్మపేటలో రేషన్ బియ్యం లబ్ధిదారులకు బియ్యం వినియోగం పట్ల కలిగే ఆరోగ్యవంతమైన ప్రయోజనాలు, రేషన్ బియ్యం లబ్ధిదారులకు మండల సప్లై అధికారి ఎం నాగలక్ష్మితో కలిసి అవగాహన కల్పించారు. ప్రజల దగ్గర నుంచి దళారులు ఎవరైనా ఈ విధంగా బియ్యం కొనుటకు ప్రయత్నిస్తే వారి యొక్క సమాచారం సివిల్ సప్లై అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన, కేంద్రానికి తీర్మానం పంపుతామంటూ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి, అవసరమైన అన్ని పనిముట్లు, వృత్తిని అందిస్తామన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోండి, ప్రజల నెత్తిన భారం మోపొద్దంటూ రాజమండ్రిలో సిపిఐ, సిపిఎం నాయకుల ఆందోళనలు. అపార్ ఐడి నమోదులో సమస్యల పరిష్కారానికి చర్యలు, విద్యార్థుల జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు, మార్పులకు అవకాశం. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ మేరకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపామని, లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారని, రాయలసీమ అభివృద్ధికి తెలుగు గంగ, హంద్రీనివా, నగరి, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తి చేసిందన్నారు. తిరుపతి, గడప, ఓర్వకల్లు, పుట్టపర్తిల్లో 4 ఎయిర్పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్ గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలా సార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్తున్నారు. విశాఖపట్నానికి వెళ్లి విశాఖపట్నం మీటింగ్ లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం గురించి చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే అవసరమైన అన్ని పనిముట్లు భృతిని అందిస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలోని ఉన్న టీడీపీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. 80% సీసీ రోడ్లు వేసి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. బహిర్భూమికి వెళ్ళే మహిళలకి సుమారు దగ్గర లేదంటే 3000 మరుగుదొడ్లు నిర్మాణం చేసి మహిళల గౌరవం నిలబెట్టాం. హార్బర్ నిర్మాణం మరి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మాతో మాట్లాడి 300 కోట్ల రూపాయలతో హార్బర్ నిర్మాణం ఉప్పాడలో చేపట్టడం జరిగింది. సుమారు 1300 ఆయిల్ కార్డ్స్ ఎప్పుడూ లేని విధంగా మరి నేను ఎమ్మెల్యే ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1300 ఆయిల్ కార్డులు ఎక్కడా ఒక్క పైసా అవినీతి లేకుండా ఒకే రోజు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ ముందు ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మేము సముద్రపు కోత ఎట్టి పరిస్థితుల్లోనే అరికట్టాలని మాట ఇచ్చాం. ఆ మాట ఇచ్చిన దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సందర్శించడం కూడా జరిగింది. దాని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు ఉప్పాడు కానీ అటు కోనపేట 20,000 చేశారు. త్వరలోనే అభివృద్ధి నిధులు కూడా మరి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తుందని నేను తెలియజేస్తాను. ఇళ్ల పట్టాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మత్స్యకారులందరూ కూడా కొమరగిరిలో కావాలని ఎలక్షన్ ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాం. అప్పటి నాయకులు యాక్చువల్గా ఈ భూమి 100 ఎకరాలు ఎస్సీజెడ్ నుంచి ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉండగా పెట్టాను. ఆ పెట్టింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీజెడ్ నుంచి రిలీజ్ అయ్యింది. దాన్ని కాకినాడ ఎమ్మెల్యేకి అప్పటి పాలకులు దారాదత్తం చేయడంతో మేము మత్స్యకారులు పోరాడాం. అందులో మాకు భాగస్వామ్యం ఉండాలి మత్స్యకారులు. కానీ జగన్మోహన్ రెడ్డి మొండిగా మన పిఠాపురం సంబంధించిన మత్స్యకారులు ఎవరికి అందులో ఒక భాగస్వామ్యం లేకుండా కొమరగిరి గ్రామ ప్రజలకు కానీ కాకినాడ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందులో ఖాళీ ఉన్న స్థలాలు ఏమున్నాయో మత్స్యకారులు కూడా చాలాసార్లు మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అక్కడ మిగిలిన స్థలాలన్నీ కూడా ఉప్పాడ, అమీనాబాద్ సంబంధించిన మత్స్యకారులందరికీ ఇంకా మిగిలితే ఇంకా మూలపేట, కోనపేట వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్కి అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. తెలియజేసిన టైంలో స్థల సేకరణ చేయడం జరిగింది. ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జగన్ ప్రభుత్వంలో అమ్మేసుకోవడం కూడా జరిగింది. అక్కడ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఉందని కూడా నేను కూడా కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఎంచేదంటే సంవత్సరానికి 2 నెలలు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పి నేను ఇద్దరు నాయకులకి కూడా తెలియజేయడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి, అటు కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో పెట్టారు. సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక ఆయిల్ ఇంజిన్ కానీ, ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ మత్స్యకారులు ఏ విధంగా దొరకలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రావాల్సిన సదుపాయాలన్నీ, రావాల్సిన పనిముట్లన్నీ త్వరలోనే స్కీమ్స్ ప్రారంభమవుతాయి. మత్స్యకారులకు సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మత్స్యకారులందరికీ సపోర్టుగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే అరవిందో ఫార్మా, దివీస్ ఫార్మా నుంచి వేట పడకుండా ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారో వాటి మీద కూడా దృష్టి పెట్టి పొల్యూషన్ లేకుండా మత్స్యకారులు వేటపడే విధంగా వారికి రావాల్సిన విధానాలు ఏమన్నా అవి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి రావాల్సిన ఉద్యోగాలు ఉన్నా వీటన్నింటిని కూడా ప్రయత్నం చేయడమే కాకుండా
మత్స్యకారులు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గానికి సపోర్ట్గా ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పి మత్స్యకార దినోత్సవం సందర్భంగా మరొకసారి మా మత్స్యకార కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దని విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దని విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాజమండ్రిలోని గోదావరి గట్టున ఉన్న విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని, జిల్లాలో ఎక్కడ స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలంతా ప్రతిఘటించారని పిలుపునిచ్చారు. ప్రపంచ బ్యాంకు విధానాలు ఎలా ఉంటాయి, దాని సంస్కరణలు ఎలా ఉంటాయి, ప్రజల మీద భారం మొక్కు మొత్తం ప్రభుత్వం ప్రజల మీద నడవాలి, పాప వ్యక్తులకు దాసోహం చేస్తూ సంక్షేమ రంగాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలి. ఇది ప్రపంచ బ్యాంక్ ఆలోచన. సంక్షేమ రంగం ఏదైతే ఉందో దాన్ని తూట్లు కొడుతూ మొత్తానికి ఎత్తేయాలి. దాన్ని ఎత్తేయడానికి ఆనాడు అతను ముందుగా ముఖ్యమంత్రి అయినప్పుడు అతను దేశంలో ఎవరూ అమలు చేయకుండా ఆనాడు ఇతను అమలు చేశాడు. అతను అమలు చేసినప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ ఉద్యమాల ఫలితాన్ని చూసి అతను చంద్రబాబు నాయుడు ఆవేశంలో ఏమని తెలియక కమ్యూనిజం లేదు, ఏది లేదు, టూరిజం తప్ప అని కమ్యూనిస్టుల మీద నోరు పారేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసిన రేటుకి మనకిచ్చిన రేటుకి తేడా వచ్చిందట. ఆ తేడాని ప్రజల నెత్తి మీద భారం మోపుతా ఉన్నారు. ఇవాళ దేశంలో అదానీలు, అంబానీలకి బొగ్గు మొత్తాన్ని విదేశాల నుంచి తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చి భారతదేశ బొగ్గు గెలను మూతపెట్టి అదాని ఆస్ట్రేలియా బొగ్గుని కొనుక్కోమని చెప్పి దానితోనే కరెంటు ఉత్పత్తి చేయమని చెప్పి ఆ కరెంటు ఉత్పత్తి చేయడానికి రేటు ఎక్కువైందని చెప్పి ఆ రేటుని ప్రజల మీద వసూలు చేసి అదాని కట్టబెట్టే దుర్మార్గమైన పద్ధతిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే గత వైఎస్ఆర్ ప్రభుత్వం సంతకం పెట్టి అమలు చేయడానికి సిద్ధపడింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మీ లోకేష్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు స్మార్ట్ మీటర్ బద్దలు కొట్టండి అని చెప్పి పిలిపించారు. ఇవాళ అదే పద్ధతిని ప్రజలు కూడా అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ మాట కట్టుబడి ఉన్నారా? స్మార్ట్ మీటర్ల బిగింపులు ఆపుతారా? లేకపోతే ప్రజలే తిరగబడి స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకని మీరు గత ఎన్నికల్లో బాధుడే అని చెప్పారు. ఇవాళ మీరు వచ్చి కూడా అదే బాధుడు చెప్తా ఉన్నారు. ఇవాళ విద్యుత్ మీద సర్దుబాటు ఛార్జీలు యథావిధిగా వేస్తూ ఉన్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి వినూత్నమైన ఆలోచన ఇవాళ జిల్లా రోడ్ల మీద, నగరంలో రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెడతారట, టోల్ వసూలు చేస్తారట. రాష్ట్ర పాలకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డిలపై కేసులు నమోదు చేసినట్టు కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర పాలకులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సినీ నటుడు పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డిలపై కేసులు నమోదు చేసినట్టు కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలపై అసభ్య పోస్టుల విషయంగా టీడీపీ నేతలు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, అశోక్ రెడ్డిలు తమకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియా అసభ్య పోస్టుల మూలాలను గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతరులను కించపరిచేలా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఈ పోసాని కృష్ణమురళి, తర్వాత యాంకర్ జూనియర్ నటి శ్రీరెడ్డి గారి మీద ఒకటి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఈ ఫిర్యాదులో ముఖ్యాంశం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క మన డిప్యూటీ సీఎం గారు, మన సీఎం గారిని, తర్వాత ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారి మీద అసభ్య పదజాలం వాడుతూ వారందరికీ ఫొటోస్ యొక్క మార్ఫింగ్ చేసి వాళ్ళని పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా ఆ పోస్టింగ్లు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో
వాళ్ళు ఈ రకంగా వాడకూడని యొక్క పదజాలంతో వాళ్ళని కించపరిచారని చెప్పి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులతో మరియు మా లీగల్ అడ్వైజర్స్ తోటి మాట్లాడి తదుపరి చర్య చేపడతాము. దీని మీద ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేస్తాము. యాక్షన్ తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ దర్శకులు రాంగోపాల్ వర్మ గారు, అలాగే ప్రముఖ మాటల రచయిత పోసాని కృష్ణమురళి గారు, అలాగే ప్రముఖంగా అవ్వాలనుకున్న యాంకర్ శ్రీరెడ్డి గారు, అలాగే ఇంకొక యాంకర్ శ్యామల గారు, వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉంటూ పక్క రాష్ట్రాలకు తలదాల్చుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయాన్ని చిమ్ముతున్నారు, విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి తనయుడు రాష్ట్ర విద్యామంత్రి లోకేష్ గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, వీళ్ళ కుటుంబ సభ్యుల మీద, అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఒక మహిళని కూడా చూడకుండా హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో ఫొటోస్ మార్పింగ్ చేస్తూ అత్యంత నీచంగా వీళ్ళు ఈరోజు ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారు. చాలా కాలం కింద నుంచి కూడా వీరు ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. పద్ధతి మార్చుకుంటారని మేము చాలా కాలం వెయిట్ చేసాం. పట్టిస్తూ వాళ్ళని పెడతలో పట్టిస్తున్నాడు. అలాగే ఈ రచయిత ఎవరు ఉన్నారో ఇతను కూడా మాటల ద్వారా విషయాన్ని చిమ్ముతున్నారు. కానీ ఇవాళ వీరి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే గిన రాష్ట్రం చిన్న భిన్నం అయిపోతుంది. యువత పెడతా పట్టిపోతారు. ఆల్రెడీ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి ఏ విధంగా ఈరోజు యువకులు హత్యలు రేపులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ప్రత్యేకంగా వీళ్ళందరి సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తూ సమాజాన్ని చెడుతో పట్టించిన వ్యక్తులు కాబట్టి వీరికి ఒక్క క్షణం కూడా ఈ సమాజంలో జీవించే అర్హత లేదు. ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతిని కల్పించడమే సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ జోన్ హెడ్ రజనీ దీది పేర్కొన్నారు. ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతిని కల్పించడమే సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ జోన్ హెడ్ రజనీ దీది పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కాకినాడ సెంటర్ వద్ద సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రజనీ దీది అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎస్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సోమనాథ్ ఈశ్వర శివలింగం దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రజనీ దీది జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతన కల్పించడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవ ఆశ్రమం మాతాజీ మేరా బెహన్ పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సోమనాథేశ్వర శివలింగ రథయాత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది. మన కాకినాడ పరిసరాల్లోని అన్ని గ్రామాలలోనూ ఈ రథయాత్ర వెళ్లి ప్రజలలో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతనని మేల్కొల్పడము ఈ రథయాత్ర యొక్క ఉద్దేశము. ఈ విధంగా ఈ రథయాత్ర ద్వారా మనుషులలో భగవంతుడి యందు శ్రద్ధ భావనలు జాగృతం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ గ్రామాలలో ఈ భక్తి భావనలు జాగృతం అవుతాయో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోమనాథేశ్వరుడు శివలింగము శివ దర్శనం కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కార్తీక మాస సందర్భంగా శివ భక్తులందరూ ఈ యొక్క శివ దర్శనం చేసుకుని పరమాత్మిక శక్తిని, జ్ఞానాన్ని, పవిత్రతని జీవితంలో పొందుతూ జీవితాలు సుఖమయంగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.
అపార్ ఐడి నమోదులో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పులకు అవకాశం కల్పించినట్టు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. అపార్ ఐడి నమోదులో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పులకు అవకాశం కల్పించినట్టు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. కాకినాడ బాల్ భవన్లో జనన ధృవీకరణ పత్రం చేర్పులు మార్పుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 300 దరఖాస్తులు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. రాత్రి సమయంలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సంబంధించి జనరల్ గా అయితే స్కూల్ రికార్డ్స్ లో ఉన్న డీటెయిల్స్, ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే రెండు ఒకే విధంగా ఉంటే ఆపార్ ఐడి జనరేషన్ అనేది వితౌట్ బర్త్ సర్టిఫికేట్ మనం ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఆధార్ కార్డులో ఏమన్నా తేడాలు ఉంటాయి, పేర్లలో కానీ తల్లిదండ్రుల పేర్లలో కానీ ఇట్లా తేడాలు ఉంటాయి, దానికి సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని ఆధార్ సెంటర్ లో సబ్మిట్ చేసుకుని ఆధార్ లో కరెక్షన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి రీసెంట్ గా మనం ఒక 15 రోజులుగా ఒక డ్రైవ్ మోడ్ లోని ఈ కరెక్షన్స్ అన్ని కూడా మేము టేకప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి స్కూల్స్ నుంచి అదే విధంగా పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి కూడా డైరెక్ట్ గా మనకి అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. రోజుకి ఒక 300 నుంచి 400 అప్లికేషన్స్ వస్తాయి. చాలా వరకు మనం సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే మనం క్లియర్ చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు ఆధార్ అండ్ స్కూల్ రికార్డ్స్ రెండు కరెక్ట్గా ఉంటే కనుక సరిపోతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి అంతగా ఇమీడియట్ గా వాళ్ళు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక దీంట్లోని నేమ్ మోడిఫికేషన్, నేమ్ కరెక్షన్స్ అంటే 1-2 అక్షరాలు ఏమన్నా తేడాలు పడినా, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి, స్పేస్లు కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా మేము చేయడం జరుగుతుంది. కంప్లీట్ నేమ్ చేంజ్ అన్నది మనకి యాక్సెప్టెన్సీ లేదు. దానికి సంబంధించి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలాంటిది మాత్రం ఇమీడియట్ గా మన దగ్గర. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, పుట్టిన తారీఖు కూడా మన దగ్గర కరెక్షన్ లేదు. ఎందుకంటే అది మనకి పోర్టల్లోనే అది డైరెక్ట్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఒక డేట్ ఎంటర్ చేస్తారు. దాన్ని మాడిఫై చేయడానికి అసలు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దానికి ఎడిట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ ఉండదు. దానికి ఏం చేయాలంటే మళ్ళీ మేము స్టేట్ గవర్నమెంట్ కి ఈ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ పెట్టి తర్వాత మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించాలి. సో అది కూడా ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, డేట్ ని కరెక్ట్ చేయడం, పేరు కంప్లీట్ మాడిఫికేషన్, ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంతమందికి బర్త్ సర్టిఫికేట్లే లేకుండా ఉన్నారు అంతకాలం కూడా. అలాంటిది మళ్ళీ మేము మా దగ్గర NAC నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకుని అది మళ్ళీ సచివాలయం అప్లై చేసుకోవాలి. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ అప్లై చేసుకుంటే ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్ రాగానే ఆ ప్రొసీడింగ్స్ బేస్ చేసుకుని మళ్ళీ మేము బర్త్ సర్టిఫికేట్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎంత స్పీడ్ గా చేసుకున్నాం మనకి ఒక 20 to 25 days వరకు టైం పడుతుంది. ఎందుకంటే 2 ఫీల్డ్ ఎంక్వైరీస్ ఉంటాయి. సో ఈ 3 తప్ప మిగిలిన కూడా ఏమన్నా మైనర్ ఇష్యూస్ ఉంటే కనుక ఒక అఫిడవిట్, స్కూల్ రికార్డ్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ప్రీవియస్ బర్త్ సర్టిఫికేట్, ఈ డీటెయిల్స్ అన్ని పట్టుకుని మా దగ్గరకు వచ్చి అప్లై చేస్తే ఆ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్ గా మేము చేసి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుందండి. పబ్లిక్ హెల్త్ సెక్షన్ ఉంటుంది మనకి, బాల్ భవన్, గాంధీనగర్. ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఈ NAC నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఎవరికైతే అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు, సంవత్సరం దాటిందో వాళ్ళందరూ కూడా NACకి అప్లై చేసి NACకి మనం పైన సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అది మళ్ళీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ పూర్తి చేసుకుని మన దగ్గరికి వస్తుంది. అది కొంచెం టైం టేకింగ్. సో ఎవరు కూడా కంగారు పడకండి. ఈ సర్వీసెస్ అయితే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందిస్తాం. ప్రజెంట్ పోర్టల్లో కూడా ఏ విధంగా ఇష్యూస్ లేవు. మన సాఫ్ట్వేర్ ఇది లోడ్ పట్టడం కానీ సర్వర్ అంతా బాగా వర్క్ చేస్తాం. సో వర్క్ పెండెన్సీ లేకుండానే ఇక్కడ నైట్ టైం కూడా స్టాఫ్ ని పెట్టి ఒక డ్రైవ్ మోడ్ లోని కరెక్షన్స్ అన్ని కూడా టేకప్ చేయడం. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కెర్లంపూడి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కెర్లంపూడి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కెర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డులో నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కెర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్లి ప్రజల్లో విలేజ్ విజిట్స్ లో మన CLSI లో అక్కడ డిస్ప్లే చేస్తారు. స్కూల్ కాలేజెస్ కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు.
ఈ వీడియోస్ వల్ల డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్ కి వెళ్ళి చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్, కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తాం. ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టారో, కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా చేసి ఎవరు పెడుతున్నారు, వాళ్ళు వెనక ఎవరున్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లా వీఆర్ టేకింగ్ యాక్షన్. 16 ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి 2 వీలర్స్ పడిపోవడము, 2 వీలర్స్ వెనక వస్తున్న 4 వీలర్ గానీ లారీని హిట్ చేయడము. సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా, అంటే ఒక్కరు కూడా తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్స్ 1 రోజు నుంచి 7 రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే. దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి. సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము. ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైం లో చాలా తేడా ఉంటది. సో మనం ఒక బ్రేక్ వేయడానికి 0.1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము, ఒకవైపు జైలు జరిమానా లేదా 10,000 ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్రావు తెలిపారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్రావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన విక్రమసింహపురి ఇంటర్ కాలేజ్ గేమ్స్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్రావు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో సుమారు 100 కళాశాలలు ఉండగా అతి తక్కువ సంఖ్యలో క్రీడాకారులు హాజరు కావడం బాధాకరంగా ఉందన్నారు. విద్యార్థుల్లోని క్రీడా ఆసక్తిని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత, కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, అధ్యాపకులు నారాయణరాజు, వెంకట్రాయులు, వెంకటేశ్వర్లు, శ్రీ ధర్మ శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకి స్పీచ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ స్పోర్ట్స్ మీద మనసు అంతా స్పోర్ట్స్ మీద ఉంటుంది. బట్ ఓన్లీ 2 minutes ఐ విల్ స్ట్రెస్ అంటే మన యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి చూసాం. 9 టీమ్స్ ఫుట్బాల్ వచ్చాయి, 11 టీమ్స్ ఏదో ఖోఖో వచ్చాయి, టేబుల్ టెన్నిస్ 6 or 7 ఉన్నాయి. మనకు టోటల్గా 100 కాలేజెస్ పైన ఉన్నాయి. 100 కాలేజెస్ నుంచి ఇంత తక్కువ పార్టిసిపేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్లో ఒకరు ఇద్దరు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ టీమ్స్ లేకనో లేకపోతే ఆ కాలేజ్ వాళ్ళ తెలిసే సపోర్ట్ లేకనో వాళ్ళు ఇప్పటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారేమో అది ఒకసారి మనం చూడాలి. అందుకే బాగా విష్ ఒక యూనివర్సిటీలో ఒక స్పోర్ట్స్ సెక్రటరీ గారు నోట్ చేసుకుంటే మనం ఒక ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి గేమ్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాము, వాళ్ళ ఏదో సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పెట్టండి. వాళ్ళు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఒకరైనా పర్వాలేదు, ఆ టీమ్స్ లేకపోయినా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వగలరు. అలాంటి వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనము అందరూ వీడియోస్ ఉంటారు కదా ఇక్కడ. సో దగ్గర మూవ్ ఆఫ్ ది టాలెంట్. టాలెంట్ని ఎలా మూవ్ ఆఫ్ చేయాలి? ఓన్లీ ఫ్యూ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, మిగతా కాలేజెస్ ఎందుకు రావడం
they are not able to come. So let us give a chance to them, give an open portal. And the university says that whoever is interested to participate or have extra coaching, training కావాలి, ఏదైనా ఫైనాన్షియల్ గా కావాలి, ఏదైనా రిక్వెస్ట్ ఉంటే మనం will try to help them. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలులో హైకోర్టు బెంచ్కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన, కేంద్రానికి తీర్మానం పంపుతామంటూ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి, అవసరమైన అన్ని పనిముట్లు వృత్తిని అందిస్తామన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోండి, ప్రజల నెత్తిన భారం మోపొద్దంటూ రాజమండ్రిలో సిపిఐ సిపిఎం నాయకుల ఆందోళనలు. అపార్ ఐడి నమోదులో సమస్యల పరిష్కారానికి చర్యలు, విద్యార్థుల జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పులకు అవకాశం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిసిసి 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద, ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.